హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇలా ఈవినింగ్ మేడ మీదకి అయితే వచ్చేసాము. చాలా బీరకాయలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ చూస్తున్నారా, అసలు కనిపించట్లేదు, ఆకుల్లో దాగుందనమాట. ఈరోజైతే మా పాప హార్వెస్ట్ చేస్తా అన్నది. ఇవ్వండి, ఇక్కడైతే చూడండి, బుజ్జి ఆనపకాయ అయితే వస్తుంది. ఇంకా ఎదుగుతుంది అనమాట. ఇది మనం అయితే బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది లాస్ట్ టైం పడిపోయింది కదా, మళ్ళీ ఇలాగా కర్రలతో అయితే ఇలాగా సపోర్ట్గా చేస్తారు. బాగా ఎంత బాగా వస్తుందో చూడండి పందిరి అయితే. ఇప్పుడు చూడండి, బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. మా పాప అయితే హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చింది. మొక్కల్లో అయితే కలిసిపోయిందండి. ఇంకా బీరకాయలు ఉండుకోండి, చూడండి ఎంత లోపలికి ఉన్నాయో, రావట్లేదు అట్టుంది. తీరా బయటికి తీరా, అందుతుందా? ఓకే, చూడండి భలే ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయరా రెండు, చూడు. అవునవును, ఇక నీ ఎదురుగా రెండు ఉన్నాయి చూడు. భలే వచ్చేసిందండి సైజ్ అయితే. ఇక్కడ చూడండి, కానీ ఎంత పెద్దది వచ్చేసిందో బీరకాయ అయితే. పైకి వచ్చేసింది, మా పాపకి అందట్లేదు, కష్టపడి ఎలాగో తీస్తుంది. ఇంకా అక్కడే ఇంకోటి ఉంది నాన్న వెనక్కి, అది వదిలేసి అది తీయు. ఓకే ఓకే, వచ్చేసింది, తీయు, బయటికి తీయి. అది వెరీ గుడ్, బాగుంది, మంచి సైజ్ వచ్చింది. ఇది హార్వెస్ట్ చేసే తల్లి, అంతదా కట్ చేసి నెమ్మదిగా చూసుకొని. మా అమ్మాయి అయితే ఇంకా చూడండి మొక్కల్లో కలిసిపోయింది, అంత జూబుగా వచ్చేసింది. చూపి, అబ్బా సూపర్గా వచ్చింది. సరే అక్కడ పెట్టేసి మిగతా తెంపేసి. మంచి సైజ్ వచ్చిందండి బీరకాయలు. ఇదైతే భలే పెద్ద సైజ్ వచ్చేసింది. ఇంకా పాపం అందట్లేదు, మా అమ్మాయికి కష్టపడి తీస్తుంది. ఇది సూపర్. తను చెయ్యత పొడుగు వచ్చిందంట, చూపిస్తుంది. ఇది ఇంకా చూడండి ఎంత పెద్దది ఉందో చూడండి, చాలా పెద్ద సైజు వచ్చేసింది. ఇది పెడదాం, ఇప్పుడు తెంపి బుజ్జి. మా పాప అయితే మొక్కల్లో కలిసిపోయింది అనమాట ఫుల్గా. చూడండి ఎలా ఉందో, మొక్కల్లో మధ్యలో ఉన్నట్టు భలే వచ్చేసాయి బీరకాయలు. ఇంకా అక్కడ ఒకటి ఉంది కానీ అది చిన్నదిలా ఉందిరా తల్లి. అదే చూడు, చిన్నదా పెద్ద, ఇంకెదుగుతుందా? సరే వదిలేసే. ఇప్పుడు ఇందులోంచి రావడం పెద్ద పని అండి. ఇలాగా కింద నుంచి రావాలి. వచ్చేసారా నెమ్మదిగా వచ్చి. ఇంకా ఇక్కడ చాలా పిందులు ఉన్నాయి, నీ ముందునే ఉన్నాయిరా, చాలా ఉన్నాయి. పర్లేదులే. ఇది చూడండి ఎన్ని వచ్చేసాయో బీరకాయలు అయితే. ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఎలా వస్తుందో. కొంచెం కష్టం అన్నమాట లోపలికి వెళ్ళడం, అందుకే మా పాపని పంపించాను. వచ్చేసి ఓకే, వచ్చేసింది కష్టపడి. ఏవిరా బీరకాయలు ఎన్ని వచ్చాయి? భలే వచ్చేసిందండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మొత్తం పాదు ఎలా అల్లుకుందో. ఇక్కడ చూడండి ఒక్కటే ఎలా ఉందో. ఇది ఒక్కటే, ఇది కూడా తెంపేద్దాం. తెంపిరా తల్లి, నేను పట్టుకుంటా, ఇచ్చేసి తెంపు. అన్నీ కూడా ఒకే విత్తనం వేసాను, కాకపోతే ఇలాగ అన్నీ కూడా ఇలాగ రకరకాల సైజులు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇంకెక్కడ కూడా ఉన్నాయండి బీరకాయలు అయితే. ఇక్కడ కూడా బీరకాయలు చాలా బాగా వస్తాయి. లాస్ట్ టైం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయండి. అసలు వీడియో తీసాను కానీ మరి ఏమైందో, వీడియోస్ అయితే అసలు రావట్లేదు అనమాట గ్యాలరీలో నుంచి. ఇంకా వీడియోస్ అన్నీ వదిలేసాను. ఇంకా ఈరోజు అయితే ఇలాగ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. కట్ చేసిరా తల్లి.
అన్నిటికీ కూడా ఎక్కువగా నేను ఇచ్చేదండి కిచెన్ వేస్టేనండి. మన ఇంటి కిచెన్ వేస్తోనే ఇంత బాగా అయితే పండుతున్నాయి అన్నమాట. పెట్టేసేకదా అది కూడా తెంపిదలి. చాలా బాగా వచ్చేసాయండి ఈరోజైతే అసలు చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో. ఇంకాను రండి లోపలికి కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఎదుగుతాయి అన్నమాట. మొలం చూస్తారా వర్షానికి చిన్న కొమ్మ పెట్టాను, ఎంత బాగా వచ్చేసిందో అసలు. ఇదిగోండి మొత్తానికి అయితే ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. చూడండి ఇక 2 కేజీలైనా ఉంటాయి. ఇది ఇవ్వండి మొత్తం చూసారా ఎన్ని కాయలు వచ్చేసిందో. ఒక 2 కేజీలు 6 కాయలు మొత్తం అయితే 1 2 3 4 5 6 కాయలు వచ్చేసాయండి. ఒక 2 కేజీలైనా ఉంటాయి అన్నమాట. అంత లావుగా ఉన్నాయి. మా పాప అయితే మొయ్యలేకపోతుంది. ఇంకా ఈరోజైతే మన హార్వెస్ట్ అండి. ఎంత మంచిగా వచ్చేసిన బీరకాయలు ఫోటో తీస్తాను ఉన్నాయి. ఫుల్గా బీరకాయలు చూస్తారా పిందులు ఎన్ని ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయండి. అన్నీ కూడా లోపల దాగుంటున్నాయి అన్నమాట. నేను చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అదైతే ఇంకా తర్వాత తెంపుతారనమాట. ఎదుగుతుంది. ఎంత బాగా జూబుగా ఎదిగిసింది. ఆనపకాయలు కూడా చక్కగా వస్తున్నాయండి. ఇదిగోండి చాలా బాగా వస్తున్నాయి ఆనపకాయలు కూడా. ఈ ఆనపకాయ ఇక ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.